మీకు స్వీట్ తినాలి అనిపించినా కూడా హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అలాంటప్పుడు ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకుంటారు. మీరు డైట్‌లో ఉన్నా కూడా ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఎందుకంటే దీన్ని మనం ఓట్స్‌తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి. చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాల్లో. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి. ఇప్పుడైతే మనం ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకొని మొత్తం అన్నిటిని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే అదే కడాయిలో నేను 1 కప్పు ఓట్స్ అయితే వేస్తున్నానండి. ఒక్క నిమిషం లైట్‌గా సిమ్‌లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్ మీద కానీ పెట్టుకొని లైట్‌గా వేయించుకోండి. ఒక్క నిమిషం సరిపోతుంది. నేను నెయ్యి కూడా యాడ్ చేయట్లేదు. ఈ నెయ్యి సరిపోతుంది. 1 మినిట్ వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే 1 మినిట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న పాలనైతే వేస్తున్నాను. పాలు మరిగిపోయిన తరువాత మీగడను కూడా పక్కకు తీసేసి 1/2 లీటర్ పాలనైతే వేస్తున్నానండి. మనకి 2 నిమిషాల్లో ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. మనకి ఇది కుక్ అయిపోయిందా లేదా అనేది మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. జస్ట్ 2-3 నిమిషాల్లో మనకి ఓట్స్ అయితే కుక్ అయిపోతాయి. కాకపోతే మనకి ఇది కొంచెం బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలండి. అందుకే పైన మూత పెట్టకుండా ఈ విధంగా మనం కుక్ చేసుకుంటే కనుక మనకి దగ్గర పడుతూ ఉంటుంది. బాగా దగ్గర కావాలి. చూడండి నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే దగ్గరికి అయిపోయిన తరువాత 1 కప్పు బెల్లం పొడి అయితే వేస్తున్నానండి. బెల్లం పౌడరు మనం ఓట్స్ ఎంతైతే తీసుకుంటామో అంత బెల్లం అయితే తీసుకోవాలి. నేనైతే బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను. 1 కప్ అయితే వేసేస్తున్నాను ఇందులో. చూడండి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి. మొత్తం 1 కప్ కూడా వేసేసాను నేను ఫుల్‌గా. చూడండి ఈ విధంగా అయితే నీట్‌గా కలిపేసుకోవాలండి. మంచిగా చుట్టూరా అంటిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్‌గా ఈ విధంగా అయితే చేసేసుకొని దగ్గరికి అవ్వాలి. చూడండి మనకి ఎంత దగ్గరికి అయిపోయిందో. నేను ఇందులో ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేస్తున్నానండి. యాలకుల పొడి కూడా వేసుకొని నీట్‌గా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మన పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. మనకి కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ అయినా కూడా మనం ఆపేసిన తర్వాత అది థిక్‌గా అయిపోతుందండి. మీరు వేడివేడిగా తింటేనే ఇలా బాగుంటుంది. లేదు మీరు కొంచెం లేట్‌గా తింటాను అనుకుంటే పాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు అంటే థిక్‌గా అవ్వక ముందరే మీరు ఆపేసుకోండి. మీరు కొంచెం లేట్‌గా తింటాను అనుకుంటే. ఎందుకంటే ఇది గట్టి పడిపోతుందండి. కొంచెం బాగా దగ్గరికి అయిపోతుందనమాట లేట్ అయితే కనుక. వేడివేడిగా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కమెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఈ పాయసం అనేది చాలా బాగుంటుందండి. మీరు పండుగలప్పుడైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వెంటనే ఫాస్ట్‌గా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే పిల్లలు అడిగారనుకోండి వెంటనే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. వాళ్ళకి కూడా మంచిదే ఓట్స్ అనేది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.